హే ఎవ్రీవన్! ఇవాళ మనం ఇంట్లోనే మొలాసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. యాక్చువల్లీ ఇది మొలాసెస్‌కి సబ్‌స్టిట్యూట్ అనమాట. మనం దీన్ని మెయిన్‌లీ క్రిస్మస్ సీజన్‌లో డిఫరెంట్ రెసిపీస్‌లో యూజ్ చేస్తాం. లైక్ జింజర్ బ్రెడ్ కుకీస్, సిన్నమన్ రోల్స్, క్రిస్మస్ కేక్స్ ఇంకా చాలా రెసిపీస్‌లో యూజ్ చేస్తాం. ఇది మన రెసిపీస్‌కి పర్ఫెక్ట్ కలర్ అండ్ యూనిక్ ఫ్లేవర్ ఇస్తది. ఇప్పుడు హోమ్‌మేడ్ మొలాసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయే వరకు లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఉండాలి. నేనిక్కడ రా కేన్ షుగర్ తీసుకున్నాను. మీరు బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ జాగరీ పౌడర్ కూడా వేసుకోవాలి. అది మెల్ట్ అవుతూ ఫోమీ కన్సిస్టెన్సీలోకి మారుతుంది. కొంచెం లైట్‌గా డార్క్ అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాన్ హీట్‌కి కూడా షుగర్ కుక్ అయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి ఒక 1 మినిట్ ముందే స్టవ్ ఆఫ్ చేసి కలుపుతూ కూల్ అయిపోనివ్వండి. ఇప్పుడు ఇది కొంచెం కూల్ అయింది కాబట్టి దీనిలో హాఫ్ కప్ హాట్ వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకోవాలి. ఇది గట్టిగా అయిపోయింది కదా! సో, ఇదంతా మళ్ళీ మెల్ట్ అయిపోయాక ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే. సో, మొత్తం పూర్తిగా కూల్ అయిపోయాక కన్సిస్టెన్సీ అయితే ఇలా సెమీ థిక్‌గా వస్తది. అంతే హోమ్‌మేడ్ మొలాసిస్ రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని 2 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో, నేను ఈ ఇంగ్రీడియెంట్‌ని నా నెక్స్ట్ రెసిపీలో యూజ్ చేశాను. మొలాసిస్ నా దగ్గర అవైలబుల్‌గా లేదు. సో, నేను ఇంట్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకున్నా. సో, స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ రెసిపీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.